హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లతా ఆల్ ఇన్ వన్. ఈరోజైతే గోధుమ పిండితో బెల్లం కొమ్ములు చేస్తున్నాను. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే చిటికెడు సాల్ట్ వేయాలి. కాచిన ఆయిల్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుని చేతితో ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకున్నాక చేతిలో ఈ విధంగా ముద్ద కింద కట్టాలి. ఇప్పుడు పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. కలిపిన చపాతీ ముద్దని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొడి పిండి చల్లుకుంటూ మనం రెడీ చేసుకున్న చపాతీని దలసరిగా చపాతీలా చేసుకోవాలి. ఇలా 2 వైపులా పొడి పిండి చల్లుకుంటూ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ మాత్రం దలసరిగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న దాన్ని స్పేర్ టైప్లో 4 వైపులో కూడా ఎడ్జుల్ని కట్ చేసేసుకోవాలి. ఇలా స్పేర్ టైప్లో కట్ చేసుకున్నాక నైఫ్ తీసుకుని వీటిని వీడియోలో చూపిస్తున్నట్టు పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నేను ఎంత అయితే కట్ చేసుకుంటున్నానో అదే విధంగా కట్ చేసుకోవాలి. అన్ని పీసెస్ని కూడా అడ్డంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని సపరేట్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇలా మొత్తం అన్ని కూడా రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుంటున్నాను. ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న కొమ్ములను అయితే ఒక్కొక్కటి కింద వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకుని 1 నిమిషం పాటు గరిటె పెట్టకుండా అలా వదిలేయాలి. 1 నిమిషం తరువాత ఈ విధంగా స్పూన్తో కలుపుకుందాం. ఇవి చక్కగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇంకొక నిమిషం పాటు వేయించుకుని వీటినైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. వీటిని ప్లేట్లోకి తీసేసుకున్నాక ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి. మళ్ళీ వేసినవి కూడా చక్కగా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుంటున్నాను. ఇందులోకి 1/4 కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నాను. అలాగే కొంచెం వాటర్ వేసుకుని వీటిని కరిగించుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి 1/4 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయి ఈ విధంగా చిక్కబడుతున్నప్పుడు పాకాన్ని అయితే చెక్ చేసుకుందాం. ఇదైతే ఇంకా పాకం అవ్వలేదు కదా, ఇంకొంతసేపు పాకం వచ్చే వరకు చూసుకుందాం. అలాగే కొద్దిగా యాలకుల పౌడర్ కూడా వేసుకున్నాను. ఈసారి మళ్ళీ పాకాన్ని అయితే చెక్ చేసుకుంటున్నాను. ఇదైతే ఉండపాకం రావాలి. చూసారు కదా, పాకం అయితే ఉండకట్టింది. ఇప్పుడైతే ఇందులోకి మనం రెడీ చేసుకున్న కొమ్ములను అయితే వేసేసుకుందాం. కొమ్ముల్ని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ బెల్లం పాకం మొత్తం ఈ కొమ్ములకి చక్కగా పట్టించాలి. ఇవైతే పాకం వల్ల ఈ విధంగా ఉన్నాయి. ఇవి చల్లారిపోయాక సపరేట్ అయిపోతాయి. వీటిని కొంతసేపు అలా పక్కన పెట్టేసుకుందాం. అంతేనండి, చక్కగా గోధుమ పిండితో బెల్లం కొమ్ములు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.